హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను అరుణ. మా పాప స్కూల్ నుంచి వచ్చిన వెంబడే అమ్మ నాకు సగ్గు బియ్యం పాయసం చేయమ్మా అందండి. అందుకే సగ్గు బియ్యం పాయసం చేద్దామని రెడీ చేస్తాను. చూద్దాం రండి. బౌల్ పెట్టేసుకొని దాంట్లో గీ వేసుకున్నామండి. సగ్గు బియ్యము 1 అవర్ ముందే వాటర్లో ఇలా నానబెట్టేసుకోవాలండి. తర్వాత 1 కప్పు పాలు తీసుకోవాలండి. కాచి చల్లారి పెట్టుకున్న పాలండి ఇవి. తర్వాత బెల్లం తురిమి పెట్టుకోవాలండి. బెల్లము, దానికి సరిపడా వాటర్ అండి పాయసానికి. తర్వాత డ్రై ఫ్రూట్స్ అండి, మన ఇంట్లో ఏముంటే అవి తీసుకోవచ్చండి, పర్లేదు. ఇలాచి ఒక 4 అండి. చూద్దాం రండి. ఈ గీ కొంచెం వేడెక్కిన తర్వాత అండి ఇలాచి, ఇవి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేద్దామండి. చూడండి, గీ వేడైంది కదా. తర్వాత డ్రై ఫ్రూట్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేంపేద్దామండి. చూడండి, ఇవి బ్రౌన్ అయ్యాయి కదా. ఇవి బ్రౌన్ అవుతూ ఉన్నాయండి. కొంచెం బ్రౌన్ అయితే ఇవి తీసేసుకున్నామండి ప్లేట్లోకి. మా పిల్లలు వచ్చే టయానికి డైలీ వర్షం పడుతుందండి, బయట వర్షం పడుతుంది. ఈ పిల్లలు బాగా తడిచిపోయి వస్తారా, అమ్మ వేడిగా పాయసం చెయ్యి, బజ్జీలు చెయ్యమ్మా, ఆనియన్ పకోడా వేయమ్మా అని డైలీ స్నాక్ ఇదే అడుగుతూ ఉంటారండి పిల్లలు. చూడండి, ఇవి బ్రౌన్ వచ్చాయి కదా, ప్లేట్లోకి తీసేసుకున్నామండి. ఇవి బాగా వేగితే బాగుంటాయండి టేస్ట్. తీసి పక్కన పెట్టేసుకున్నాము. చూడండి, ఇదే గీలో ఈ సగ్గు బియ్యం వేసేద్దామండి. కొంచెం వాటర్ అంతా సగ్గు బియ్యం వేసేద్దామండి. నానాయి కదా, చూడండి స్మూత్గా ఇలా అంటే మెదిగిపోతున్నాయి. ఇదే గీలో బాగా వేంపాలండి ఇవి. చూడండి, గీలో బాగా వేగాయి కదండి ఇవి సగ్గు బియ్యము. తర్వాత స్టవ్ కొంచెం హైలో పెట్టేసుకున్నామండి. చూడండి, వాటర్ ఎంత కావాలో చూసుకొని వాటర్ యాడ్ చేద్దామండి. గమ్మునుండు. చూడండి, వాటర్ యాడ్ చేసాం కదా. ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసి స్టవ్ను సిమ్లో పెట్టేద్దామండి. ಸ್ವಲ್ಪ మూత తీసి చూద్దాం రండి ఒకసారి. చూడండి, కొంచెం పొంగు వస్తుంది కదా. తర్వాత ఒకసారి కలిపెట్టేద్దామండి. సగ్గు బియ్యం ఎంతవరకు ఉడికాయో చూద్దాం. చూడండి, అన్నీ ఉడికాయి కదా. తర్వాత కొంచెం ఉడికాయి కదండి. తర్వాత పాలు యాడ్ చేద్దామండి. పాలు వేసి బాగా దగ్గరకు వచ్చేలాగా కలుపుకోవాలండి. చూడండి, సగ్గు బియ్యం బాగా ఉడుకుతున్నాయి కదా. కొంచెం బాయిల్ అవ్వాలండి. ఈ పాలల్లో బాగా కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం బెల్లం యాడ్ చేద్దామండి. చూడండి, కొంచెం పాయసం అంతా దగ్గరకు వచ్చేసింది కదండి. ఇవి కూడా సగ్గు బియ్యం బాగా బాయిల్ అయ్యి పైకి వచ్చేసాయి. చూడండి, తేలుతున్నాయి కదా. ఇప్పుడు బెల్లం యాడ్ చేద్దామండి. సగ్గు బియ్యం బాగా బాయిల్ అయిపోయిందండి, సాఫ్ట్ అయింది చూడండి. ఇప్పుడు బెల్లం వేద్దామండి. మన పాయసానికి ఎంత అయితే బెల్లం సరిపోతుందో యాడ్ చేసుకుంటాం. తెల్లి 1 కప్ అయిన బెల్లం వేస్తే చాలండి. తర్వాత ఈ బెల్లం కొంచెం దగ్గర పడ్డాక మనం ఇలాచి ఇలా దంచి పెట్టేసుకోవాలండి. ఒక 4 ఇలాచి తీసుకున్నాను. వాటిని బాగా దంచేసి ఇలా పొడి చేసుకోవాలి. బెల్లం దగ్గర పడుతుంది కదండి. చూడండి, ఈ బెల్లం బాగా కరగాలి. చూడండి, బెల్లం కరిగింది కదా. బెల్లం బాగా మిక్స్ అయిపోయింది చూడండి.
ఇప్పుడు మనం ఇలాచీ యాడ్ చేస్తాం. ఇలాచీ వేసేద్దామండి. ఇలాచీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలిపెట్టేద్దాం. చూడండి దగ్గరకు వచ్చేసింది కదండి పాయసము. మన పాయసం రెడీ అయిందండి. తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి పెట్టాం కదండి గీలో, ఇవి కూడా యాడ్ చేసేద్దాం. ఇవి కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. అంతే అండి. చూడండి అయిపోయిందండి మన పాయసము. స్టవ్ ఆఫ్ చేసేద్దాం.